హలో అండి, నేను డాక్టర్ నవీన్ చంద్రారెడ్డి, ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అట్ ఎస్ఎన్ఆర్ హాస్పిటల్ బీరంగూడ. ఈ హాస్పిటల్లో అవుట్ పేషెంట్, ఎమర్జెన్సీ అండ్ ఇన్ పేషెంట్ సర్వీసెస్ ఉన్నాయి. వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ట్రీటింగ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ డిజార్డర్స్. We treat all kind of liver infections. We treat gastritis, diarrheas, pregnancy medicine, obstetric medicine, high cholesterol, తర్వాత కీళ్ళవాతము, రిమటాలజీకి సంబంధించిన ఇబ్బందులు అండ్ అలర్జీ ఇష్యూస్, లేదంటే అడల్ట్ వ్యాక్సినేషన్స్. ఇక్కడ ఏం ఇష్యూస్ ఉన్నా we treat all kind of infections here. Hi everyone, this is Nagireddy, physiotherapist, SNR Hospital. I am having 15 years experience in this hospital only. Since 2012, I am working as a consultant therapist in this hospital. What are conditions I am going to treat are cervical spondylitis, lumbar spondylitis, spondylolisthesis, knee replacement, hip replacement, tennis elbow, golfer's elbow, and plantar fasciitis, calcaneal spur, Bell's palsy, facial palsy. These conditions we will treat in this clinic. And I will provide home service also. Those who are unable to come to hospital, we treat well. We have good facilities in our hospital. With my experience, I treat well. Thank you. Dr. K. Pampapati Gaud or Dr. K.P. Gaud, associated with this SNR hospital since 2016. రెగ్యులర్గా వస్తాను. ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్ అవైలబుల్లో ఉంటాను. ఆల్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ రిగార్డింగ్ ఈ ఇయర్, నోస్, థ్రోట్ అంటే చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని వ్యాధులకు ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వబడును. చెవికి సంబంధించి చెవిలో వినికిడి శక్తి కానీ, వినికిడి శక్తికి సంబంధించిన ప్రాబ్లమ్స్, చెవిలో చీము కారడం కానీ ఇలా ఏమన్నా ఉంటే కూడా మనం ఇక్కడ ఆపరేషన్స్ కూడా చేయబడతాయి. మైక్రోస్కోపిక్ ఇయర్ సర్జరీస్ జరుగుతాయి. అలాగే నోస్కి వచ్చినప్పుడు నోస్లో మనం ఏమన్నా నేసల్ బ్లాక్, సైనసైటిస్, నేసల్ పాలిప్స్ రిలేటెడ్ ఎనీ ఫారిన్ బాడీస్ ఇన్ ద నోస్ ఏమన్నా కూడా మనం ఇక్కడ సర్జరీస్ చేయడానికి వీలవుతుంది. దానికి సంబంధించి మనం ఇక్కడ ఎండోస్కోపిక్ సర్జరీసే చేస్తాము. విత్ రీజనబుల్ చార్జెసే ఉంటుంది కంపారిటివ్లీ అదర్ హాస్పిటల్స్. అండ్ థ్రోట్కి సంబంధించి థ్రోట్లో టాన్సిల్స్, అడినాయిడ్స్, వాయిస్ చేంజ్ వీటికి సంబంధించినవి కూడాను మనం ఇక్కడ ట్రీట్ చేయబడతాయి. నెక్కి వచ్చేసి నెక్కు సంబంధించి థైరాయిడ్ ఇష్యూస్ కానీ, అదర్ ఏమన్నా నెక్ పైన ఉన్న స్వెల్లింగ్స్ అంటే గడ్డలు కానీ ఏమన్నా ఉంటే అవి ఎందుకు వస్తున్నాయని పరీక్షలు చేసుకొని వాటికి ఏమైనా సర్జరీస్ అవసరం ఉంటే కూడా ఇక్కడ ట్రీట్ చేయబడుతుంది. గొంతులో మనకు టాన్సిల్స్, అడినాయిడ్స్ ప్లస్ వాయిస్ చేంజ్ సంబంధించి వోకల్ నాడ్యూల్స్ ఇవన్నీ ఏమైనా ఉన్నా కూడా మనం ఇక్కడ సర్జరీస్ చేస్తాము. నెక్కి సంబంధించి ఏమైనా లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్స్ కానీ వాటి బయాప్సీ చేయడము, లేదా థైరాయిడ్కి సంబంధించి థైరాయిడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, థైరాయిడ్ స్వెల్లింగ్స్ వీటికి కూడా ఇక్కడ సర్జరీస్ చేస్తాము. అలాగే వాయిస్ చేంజే కాకుండా వోకల్ కార్డ్స్ దగ్గర ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, పాలిప్స్ కూడా వస్తుంటాయి. వాటికి కూడా మనం ఇక్కడ మైక్రోలెరింజియల్ సర్జరీ చేస్తాము. Hi, I'm Dr. Balraj. He's Dr. Rakesh and she's Dr. Deepika. We are from SNR Hospital, best hospital in the Biranguda. We have best ear staff in SNR Hospital. We deal with all type of emergencies. అన్ని ఎమర్జెన్సీస్ మేనేజ్ చేస్తాము. వెల్ ట్రైన్ స్టాఫ్ ఉన్నారు, వెరీ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్. 24/7 అవైలబుల్గా ఉంటాము విత్ ప్రాపర్ కేర్. అవుట్మోస్ట్ సేఫ్టీ ఆఫ్ పేషెంట్ మా ఫస్ట్ ఇంపార్టెన్స్ అండి. ఈవెన్ ఆల్ డిపార్ట్మెంట్ స్పెషలిస్ట్ కూడా మా ఇయర్ స్టాఫ్తో ఎప్పటికప్పుడు కనెక్ట్ అయి ఉంటారు. ఇఫ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వాళ్ళు వితిన్ 5 minutes రీచ్లో ఉంటారు. వచ్చి వెంటనే వీ కెన్ డీల్ విత్ ఎనీథింగ్. We treat all emergency cases with utmost care. Patient safety is important and we're available round the clock. We have well experienced and trained nurses who can deal with every emergency cases 24/7. Hi, hello. I am Dr. P. Vamshi Krishna, MBBS DNB Orthopedics, SNR Hospitals, Biranguda. మనకి SNR హాస్పిటల్లో అన్ని రకాలైన ఆర్థోపెడిక్ సమస్యలకి ఇక్కడ మనకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. ఫ్రాక్చర్స్ కానివ్వండి, లేకపోతే మోకాళ్ళ అరుగుదల, నడుము నొప్పి లేదా భుజం నొప్పి, లేదంటే ఏదైనా లిగమెంట్ ఇంజురీస్, ఇవన్నిటికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది మనకి అందుతుంది. దీంతోపాటు మనకి ఫిజియోథెరపీ ఫెసిలిటీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. Hello everyone, I am Dr. Prasad, dermatologist. This is SNR Hospital, Biranguda. So what I am doing here as dermatologist is some adolescents will develop acne vulgaris, early stages, later stages, and chronic telltale signs.
So that we are able to manage here. And hair losses, hair issues, baldness, or not entire baldness but localized loss of hair in children or adults. So that is also being managed, and number of allergies and skin infections, bacterial as well as fungal infections, and we have acute infections due to virus also. So that is also being managed here, and chronic infections due to fungal elements of the nails and hair also. These are the ordinarily these are the things that we are managing in SNR hospital. Okay, and different ages and different groups of the people who work in industries and who are manual workers. So they are also having a different kind of set of allergies and infections that is also being managed. So even women, particularly women have certain infections, prone for infections, that is also here treated, and underlying conditions are being diagnosed which perpetuate dermatological infections like diabetes and these thyroid issues. Those are also being first time discovered, and appropriate management is being given. Thank you. Hi, I am Dr. K. Srinivas, working as consultant general surgeon in SNR hospital. I am doing all laparoscopic procedures and laser procedures and general surgical procedures, like I do lap appendectomy, lap cholecystectomy, lap hernia repair, and we do all laser surgeries in bottom cases like piles, fissures, fistulas. And I deal with these things like trauma cases and diabetic foot management is done here. Hi, this is Dr. Ravindra Reddy, MBBS DCH. Completed my MBBS and DCH from GSN, Rajahmundry, under MTR University of Health Sciences, Andhra Pradesh, 13 years back. And I am associated with SNR since 5 years. And it is very pleasure working with SNR Hospital and Dr. Naveen Reddy. And I have been working in Biramguda since past 10 years. And hope everyone utilizes my services in near future. Thank you. Hello, this is Dr. Divya. I am consultant gynecologist and obstetrician at SNR Hospital. I have done my MBBS from Kakatiya Medical College, Warangal, and post-graduation from Osmania Medical College. I do all type of high-risk deliveries related to hypertension, diabetes, and everything like that, and normal deliveries and cesarean sections and gynec surgeries like hysterectomies, tubectomies, ovarian-related surgeries, and breast disorders and PCOD problems. I am Rajeshwar Rao from nearby apartments. Naveen Reddy is my best friend. Since 12 years I am observing this hospital. He is growing from SNR Diagnostic Center to SNR Hospital. I am just helping him to look after all the things in the hospital. Not an employee, it is a friendly nature. I am doing all those things. Now he is developing day by day. Now so many specialist doctors are coming, surgeons, diabetic specialists, ENT specialists, all are available in this hospital. With service orientedly, this hospital is running. Our doctor Naveen Reddy is doing a more service to the poor people, and at the same time he is very honorable person to poor people. He is always looking, he will not expect more money from the customers. He wants good health to give good health to the whoever coming to the hospital here. He will do service, whether it is a poor people or a bigger people. Some other corporate hospital, if they go for just a fever, they will charge lakhs of rupees. Now here, just like within 1,000, 2,000, 3,000 like that. If we admit also, it will go only 15,000. In that also, people ask concession. He will that type of humankind. That's why this hospital should grow day by day. Now we are actually
he is planning to do orthopedic surgeons, orthopedic operations also. We are constructing a good operation theatre in the opposite SNR hospital. A good rooms, just like a corporate type rooms are available, single room, double share room, 3 share rooms and general share. All rooms are equipped with AC and all furniture. With this, I conclude this hospital should grow day by day. All people are requested to come here. Good laboratory is there, good 24/7 doctors are there, therapy is also there. Every facility is available in this hospital. That's why I hope this hospital will grow day by day within a short period. Thank you very much.